వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. ఇక మార్నింగ్ న్యూస్ చూసుకుంటున్నట్లయితే బయట వాతావరణం అంతా తేలికపాటి వర్షంతో సలసలగున్న రాజకీయాలు మాత్రం చాలా రసవత్తంగా గరంగరం ఉన్నాయి. సో ఏ పత్రిక ఎటువంటి వార్తల్ని తీసుకొచ్చింది అనేది ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు పత్రిక చూసుకున్నట్లయితే ఫుట్బాల్ మ్యాచ్లో లొల్లి, 100 మంది మృతి. ఆఫ్రికా దేశం గినియాలో ఘటన. మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయంతో మొదలైన గొడవ. వందలాది మంది దూసుకొచ్చి పరస్పరం దాడులు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులు. ఫుట్బాల్ గొడవ చూడండి. ఫుట్బాల్ గొడవలో రిఫరీ అంటే ఎంపైర్ 2025లో ఇంకో సంవత్సరం అయితే ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఆ దేశ అధ్యక్షుడు ఇక్కడ ఫుట్బాల్ ఈ క్రీడలు నిర్వహిస్తే దాంట్లో రెఫరీ అంటే ఎంపైర్ చెప్పిన మాట ఒక వర్గానికి నచ్చింది, ఇంకో వర్గానికి నచ్చలే. సో ఈ నచ్చని వర్గం నచ్చిన వర్గం ఇద్దరు పరస్పర దాడులు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నా కూడా వేల మందిగా రోడ్ల మీదకి వచ్చి ఈ గ్రౌండ్ దాటి రోడ్ల మీదకి వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నా కూడా పోలీసు వాళ్ళ తరంగాలే వాళ్ళ ఆపనికి. 100 మంది దాకా, సుమారు 100 మంది చెల్ల చెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఇంకా హాస్పిటల్లో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం అయితే 100 మంది చనిపోయారు ఫుట్బాల్ మ్యాచ్లో. ఇది ఆఫ్రికా దేశంలో అసలు మామూలు గొడవ కాదు, బీభత్సం సృష్టించిరాడ. వాళ్ళ ఆటలేం కానీ వీళ్ళ ఆటలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఫ్యాన్స్ కొట్టుకున్న గొడవ ఇది. సో ఇంకా అక్కను చంపిన తమ్ముడు.